ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మన జీవితాలలో మేలు చేయనుద్దేశించి ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి మనము భయపడక, మన ప్రభు వాక్కు మనకు తోడుగా ఉన్నది. ఆయన వాక్కులో శక్తి ఉన్నది, జీవం ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలో మనకి విడుదల, మనకు క్షేమము, మనకి సమాధానము దొరుకుతాయి. పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, రూతుతో బోయజు చెప్తూ ఉన్నాడు, నా కుమారి నీవు భయపడకు, నీవు చెప్పినదంతయు కూడా నేను నీతో చేస్తాను. ఎందుకంటే నా జనులందరికీ తెలుసు నీవు ఎలాంటి దానివో, నీవు యోగ్యురాలువి అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన పరమ తండ్రి అయిన, మన పరమ బోయేజు అయిన యేసు క్రీస్తు కూడా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనతో ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె భయపడకు, నీవు యోగ్యురాలువి అని ఆయన మరి అవును సంబోధిస్తూ ఉన్నాడు. ఈ ఒక ఉదయకాలము మన యొక్క హృదయము, మన జీవితము దేవుని ఎదుట అంగీకార యోగ్యముగా ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించ సమర్థుడు. ఆయన చేయలేని మేలంటూ ఏది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. పై వచనంలో అయితే ఉంటుంది కదా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. రూతుతో మరి బోయజు చెప్తూ ఉన్నాడు. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపశాపములో జీవిస్తున్న మన జీవితాలు మునుపటి ప్రవర్తన కంటే కూడా వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనదిగా, పరిశుద్ధుడైన దేవునిలో పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధపరచబడిన మనము ఈ పాప లోకములో దేవుని ఎదుట యోగ్యురాండ్రుగా, పరిశుద్ధకరమైన దేవుని బిడలుగా, పరిశుద్ధ జనాంగముగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం భయపడనవసరం లేదు. ఏ శ్రమకు భయపడనవసరం లేదు, ఏ రోగమునకు భయపడనవసరం లేదు, ఏ సమస్యకు భయపడనవసరం లేదు. ఎందుకంటే ఆయన మనలను విడిపించగలిగిన సమర్థుడు. ఎవరు నిన్ను విడిపించినా విడిపించకపోయినా, ఎవరు నీ చేయి వదిలివేసినా ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు. నీ గమ్యము చేరే వరకు ఆయన నిన్ను నడిపించే దేవుడు. అందరూ దారి మధ్యలో వదిలివేస్తారు, ఆరంభములోనే వదిలివేస్తారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి చేత నువ్వు మోసగించబడి ఉన్నా, ఎవరి చేత నిందించబడి ఉన్నా, ఎవరి చేత గాయపరచబడి ఉన్నా, ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు, చదువుకున్నాం, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును, రూతు విడిపించమని బోయాజు దగ్గరకు వెళ్ళి వేడుకుంటా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు కూడా మన జీవితాలలో మనలను విడిపించే విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనకు విమోచకుడని పేరు. మన బంధకాల నుంచి, మన శాపగ్రస్తమైన అనుభవాల నుంచి మనలను విడిపించిన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఇంకెందుకు నీకు భయం, ఇంకెందుకు నీకు చింత? దేవుని ఎదుట నీవు యోగ్యకరంగా నీ జీవితాన్ని, యోగ్యకరంగా నీ ప్రవర్తనను, యోగ్యకరంగా నీ ఆలోచన, నీ మాట, నీ తలంపులు ఉన్న ఎడల ఏ పరిస్థితులకు భయపడలే అవసరం లేదు. ఆయన నీకు చెప్పినదంతయు చేసే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన నీ జీవితము ఎప్పుడు కూడా సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో ముందుకి కొనసాగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అవునయ్యా, ఏ యోగ్యత లేని నాకు ప్రభువా నీ కుమార్తెగా, నీ కుమారుడుగా, నీ ప్రియ బిడ్డగా, నీ సొత్తుగా అటువంటి యోగ్యత నాకు ఇచ్చావు, దానిని నేను కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటికి చోటివ్వక యోగ్యత కలిగిన బిడ్డగా నన్ను నీ ఎదుట నిలబెట్టు అని దేవుణ్ణి వేడుకుందాం.
పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ స్వరాన్ని నీ బిడ్డలకి అందించినందుకు స్తోత్రాలు. నా కుమారి, భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, ఎందుకంటే నీవు యోగ్యురాలివి. నా జనులందరూ కూడా నీవు యోగ్యురాలు అని గ్రహిస్తూ ఉన్నారు. అవును ప్రభు, అటువంటి సాక్ష్యము మేము నీ ఎదుట పొందుకోవాలి తండ్రి. అందరి ద్వారా కూడా మేము యోగ్యురాండ్రు. అవును ప్రభు, ఆనాడు నోవాహు విషయంలో నీ ఒక్కడవే నీతిమంతుడు, నిందారహితుడు. అవును ప్రభు, అలాంటి అనుభవం ఈ పాప మలిన లోకములో వ్యర్థమైనవి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో రాకుండా తండ్రి, ఏ పరిస్థితులను బట్టి కూడా మేము నశించిపోకుండా నీ ఎదుట యోగ్యులంగా ప్రభువా మేము ఉన్నప్పుడు ప్రతిదీ మాకు అనుగ్రహించే దేవుడు, ప్రతిదీ నీవు మాకు అనుగ్రహించే దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి తొందరగల పరిస్థితుల నుంచి బాగు చేసే దేవుడు, రక్షించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఈ ఉదయకాలం అటువంటి అనుభవంలో నీ బిడ్డలైన వారందరినీ కూడా బలపరచమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపా క్షేమాలు నీ బిడ్డలతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.